జిల్లాలో ఎస్సీల ఐక్యత కోసం మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్రలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మాలల ఐక్యతను ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మాలల హక్కుల సాధనకు సుధాకర్ చేస్తున్న పాదయాత్ర అభినందనీయమన్నారు. అందరికీ కూడా అరే లేదు మన జాతికి మనం కాపాడుకోవాలి, మన సత్తా ఏముంది మనం చూపించుకోవాలని చెప్పి ఆ ఒక ఫీలింగ్ ఇప్పుడు ఆల్రెడీ రావడం జరిగింది. మీరు అందరూ చూసినారు 5వ తారీఖు నాడు మన రేవంత్ రెడ్డి గారు మన నాన్నగారి జయంతి రోజున ఆయన ఆల్రెడీ చెప్పిండు అనమాట. అరే వెంకటస్వామి గారి కుటుంబం నుంచి మంత్రులు అవుతారు ఏదో ఒకటి ఆయన ఒక విశ్వాసం ఇప్పించినాడు. అంటే ఎందుకు ఇచ్చినాడు? అప్పుడు ఆ సమయంలో ఏదైతే కాకా వెంకటస్వామి గారి సేవలు ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తించుకొని ఒక మాట ఇవ్వడం జరిగింది. నేను నాగర్ కర్నూలు మీటింగ్ అయిన తర్వాత ఒక పెద్ద ఆర్టికల్ నా మీద రాశాను వ్యతిరేకంగా. ఈ ఆస్తులు కాపాడుకుని నేను ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక పైసా తీసుకోలేదు, ప్రభుత్వంని ఒక పైసా నష్టం చేయలేదు. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో నేను నా సంస్థను 5 లక్షల రూపాయలతోని విశాఖ ఇండస్ట్రీస్ ప్రారంభించి నేను ట్యాక్సులు కడుతూ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ నేను ఈ స్థాయికి రావడం జరిగింది. ఎందుకు అంత కుళ్ళు నాకు అర్థమైంది లేదు, కానీ రాసింది వాళ్ళు. సరే నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇంత వ్యతిరేకంగా నాకు పైన రాసిందంటే ఒక భయం వచ్చినట్టున్నది అందరికి. ఎట్లానైనా ఈయన కొడితే ఈ మూమెంట్ ని తక్కువ చేయాలని చెప్పి నా మీద పెద్ద ఆర్టికల్ రాశాను. అయితే నేను కరీంనగర్ మీటింగ్ లో చెప్పిన, అరే నేను చాలా సంతోషిస్తున్నాయా ఇటువంటి అవుతుంటాయి సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చిన అందరికీ కూడా అరే లేదు మన జాతికి మనం కాపాడుకోవాలి, మన సత్తా ఏముంది మనం చూపించుకోవాలని చెప్పి ఆ ఒక ఫీలింగ్ ఇప్పుడు ఆల్రెడీ రావడం జరిగింది. మీరు అందరూ చూసినారు